దేవరా ఎన్టీఆర్ చాలా ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక పెద్ద హిట్ కొడతారు అనుకున్నా, ఏదో హైప్ అనుకున్నా. హైప్ అయితే ఏం లేదు. లాస్ట్ 40 మినిట్స్ ప్రెస్ మీట్లో చెప్పినట్టు లాస్ట్ 40 మినిట్స్ మూవీ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది, చాలా స్లో. ఏదో స్టోరీ స్టార్ట్ చేస్తాడు, క్లైమాక్స్ ఒకటే మూవీ అంతే. ఫస్ట్ హాఫ్ అయితే ఏం లే. ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగుందన్న. యాక్టింగ్ ప్రకారం కొత్త స్టైల్ యాక్టింగ్ బాగుంది. ఆ వోకల్ లాంగ్వేజ్ అయినా అండ్ బాడీ లాంగ్వేజ్ అయినా నేను చాలా చెప్పిండు. హైలైట్ అంటే చుట్టుమల్లే సాంగ్, ఫియర్ సాంగ్ బాగుంది. బీజిఎం కూడా ఓకే, కానీ బీజిఎం కొంచెం రిపీటెడ్ ఉంది. బీజిఎం ఇక మ్యూజిక్ కూడా అంత నాట్ గుడ్ అండ్ యావరేజ్. డిసప్పాయింటెడ్ అన్న జాన్వీ కపూర్. 50 మినిట్స్ ఉంటుంది అన్న మ్యాక్సిమం మూవీ మొత్తంలో 50 మినిట్స్ ఉంటుంది జాన్వీ కపూర్. ఏముంటుంది జాన్వీ కపూర్, చాలా అప్సెట్ జాన్వీ కపూర్ అయితే. స్టోరీ అంటే నార్మల్గా అంటే రొటీనే స్టోరీ, అది ఏం లేదు. జస్ట్ కొంచెం సముద్రం గురించి ఉంటుంది అంతే. రవితేజ మూవీ ఎట్లా వచ్చింది సముద్రం గురించి, అట్లనే ఇది కూడా అదే టైప్, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సముద్రం ఫైట్ చాలా బాగా తీసిండు అన్న. ఆ ఫైటింగ్, ఆ వాటర్ లోపల షార్క్ రావడము, అది 3D ఉంటే కొంచెం మంచుకుంటుండే. ఇట్ వాజ్ నైస్. సముద్రం ఫైట్ మాత్రం చాలా బాగుండే. సాంగ్స్ కూడా బాగుంది. డైరెక్షన్ ఓకే అన్న, నచ్చిందంటే అబవ్ యావరేజ్ అన్న, అంతే అదే చెప్పచ్చు. ఉంది సార్ సినిమా. ఎవర్ బ్లాక్ బూస్టర్ మూవీ, సూపర్ హిట్, వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ ఐ కెన్ సే. అంతే. దుమ్మ మామూలుగా కాదు, దానమ్మ దుమ్ము కాదు, దానమ్మ. ఆల్రెడీ మనకు తెలుసు ఆ డైలాగ్స్ ఎలా కొడతాడో. బాలయ్య తర్వాత నెక్స్ట్ డైలాగ్స్ కొట్టాలన్నా ఏది చేయాలన్నా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. మామూలుగా కాదు, గూస్ బంప్స్ వస్తాయి మనకు. ఆ గూస్ బంప్స్ నాట్ ఓన్లీ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్సే కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం ఎంటర్ అయినప్పుడు, ఫైటింగ్స్ అప్పుడు మీకు అసలు ఇంత లాంగ్లో ఎన్నో ఫైటింగ్స్ ఉన్నాయి. బట్ ఎక్కడ మీకు ఫైటింగ్స్ అనేది ఒక్కొక్క ఫైట్ అయితే ఊపొస్తుంది కానీ బోర్ రాదు. అది ఆ మూవీలో చాలా బాగా అనిపించింది నాకు. హైలైట్ అంటే యాక్టింగ్, ఎన్టీఆర్దే యాక్టింగ్, వన్ మ్యాన్ షో అందుకే అంటున్నాను కదా. డైరెక్షన్, యాక్టింగ్. థర్డ్ వచ్చేసి హీరోయిన్ రోల్. ఎందుకంటే మేబీ పార్ట్స్ వైజ్ వెళ్తున్నాడు. పార్ట్ 2 ఉంది కదా, ఈ ఫస్ట్ పార్ట్ కాబట్టి తనని జస్ట్ ఏంటంటే ఒక గ్లింప్స్ లాగా ఎంటర్ చేశాడు కొంచెం రోల్. సెకండ్ ఏంటంటే తనకి మేబీ ఎందుకంటే ఫస్ట్ టైం సౌత్ ఇండస్ట్రీలో వచ్చింది, తను ఎలా ఉంటుంది కరెక్టే వాళ్ళు చేసిన డైరెక్షన్ గిట. డైరెక్టర్ థింకింగ్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఫుల్ రోల్ ఇస్తే తను మేబీ కరెక్ట్ చేస్తుందా లేదా అనేసి టెస్ట్ చేయడానికి చిన్న రోల్స్, ఆ క్యారెక్టర్కి అంతే రోల్ ఇనఫ్ అనమాట, అంతే ఇచ్చాడు. ఓవరాల్ చాలా బాగా చేసింది. ఆ పర్టికులర్ సాంగ్ అయితే మీరు ఆల్రెడీ చూసారు. ఐ మీన్ ఆ పాట గుర్తొస్తలేదు, చుట్టమల్లే సాంగ్. అది ఇంతకుముందు డైలీ ఆల్మోస్ట్ డైలీ నేను చూస్తాను ఇంట్లో యూట్యూబ్లో. అండ్ ఇక్కడ బిగ్ స్క్రీన్లో చూస్తే మాత్రం దాని లోపల డైరెక్ట్ చూసిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఇది బ్యాడ్ అంటే RRR తర్వాత ఇదా, అలా అది అసలు దానికి దీనికి లింకే లేదు. కానీ రాజమౌళి సెట్ చేసిన ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఎవరు రీచ్ కాలేరు, ఏ డైరెక్టర్. బట్ ఈ డైరెక్టర్ ఏం చేశాడు అంటే బాహుబలి 1లా ఎలా పెట్టాడు, క్లైమాక్స్లో మనకేం చేస్తాడు, కట్టప్పని బాహుబలి ఎందుకు చంపాడు, అది ఒక పెద్ద సినారియోనే చేశారు. ఇప్పుడు అదే దేవరాని వాళ్ళ సన్ను కొడుకు ఎందుకు చంపాడు ఉంటుంది కదా, ఆ ట్విస్ట్ అనేది పెడితేనే కదా సెకండ్ అంతా హైప్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ మాత్రం దాంట్లోకి వెళ్ళే తీసుకుంటాడు అనమాట. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ అయితే చెప్పనవసరం లేదు మనకి. ఈజ్ విలన్లా అసలు ఆయనకు మించింది లేదు. ఇప్పటికి ఎన్నో ఇయర్స్, ఎన్నో మూవీస్, ఏ మూవీలు ఏజ్ క్యారెక్టరీ, చిన్న క్యారెక్టరీ, హీరోయి, హీ కెన్ డూ ఇట్. అదే ఆయన స్పెషాలిటీ. ఇప్పుడు యాక్చువల్లీ 200 to 300 crores ఓన్లీ మూవీకి అయ్యా అంటుంది కదా. నా గెస్ ప్రకారం 700-800 crores అవుతుంది, ఈజీగా అవుతుంది. నియర్లీ 1000, మేబీ 1000 క్రాస్ అవుతుందో లేదో చెప్పలేము.